మా నువ్వేం పాస్తా చేస్తానని చపాతీలు చేస్తున్నావు? నాన్న పాస్తా తిన్నారు కదా, అయితే మేము తింటాంగా. మా కోసం చేయి. చేస్తున్నాను అమ్మడు. నాన్న కోసం చపాతి, ఇంకో పాస్తా బాయిల్ చేస్తున్నా. ఓ అదే ఈ బాయిల్డ్ అయిపోయింది కదా. నెక్స్ట్ టమాటోస్ ఏం చేస్తున్నావు? పాస్తా చేస్తున్నా. అదేంటి అక్కని చేయనిచ్చుగా. నేను చేస్తాను వచ్చదా? అక్క మంచిగా చేస్తుంది. అబ్బా సరే నేను చేస్తాలే కదా. అవునా, అక్కని చెయ్యి. చెరీ టమాటోస్, గార్లిక్, ఆనియన్స్. సో ఈ పాస్తా ముందే బాయిల్ చేసుకున్నాం కదా, ఆపేద్దాం. నెక్స్ట్ సాల్ట్ యాడ్ చేద్దాం, చిల్లీ పౌడర్, కొంచెం వాటర్ యాడ్ చేద్దాం. కొంచెం ఉడకాలనుకుంటా. ఆన్ చేద్దాం మళ్ళీ. నెక్స్ట్ ఈ పేస్ట్ని మనం బ్లెండ్ చేసుకుంటాం. అయిపోయింది ఇంకా ఎంతసేపు? ఇంకొక 5 minutes. వెయిట్ చేయకు, వస్తున్నాం. ఫైనల్ ప్రాసెస్కి కొంచెం బటర్ వేసుకున్నాం, తో పాటు కొంచెం ఆలివ్ ఆయిల్ వేసుకున్నాం. చాప్డ్ గార్లిక్ వేసుకొని, ఆరిగానో ఫ్లేక్స్, కొంచెం పెప్పర్ పౌడర్, ఇందాక చేసుకున్న టమాటో పేస్ట్ మిక్స్ చేసుకున్నాం. స్పైసీ కెచప్ వేస్తున్నాం. ఏంటి ఇలాంటి పడిద్దా? ట్రై చేయి, పడుతుందో లేదో. ఓకే, నెక్స్ట్ ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేద్దాం. మిక్స్ చేసుకొని ఫైనల్గా పాస్తా వేసుకున్నాం. సో గైస్, యాక్చువల్లీ నేను మష్రూమ్ కూడా యాడ్ చేద్దాం అనుకున్నా, మర్చిపోయాను. లాస్ట్ ఫైనల్గా గుర్తొచ్చింది. సో మనం ఇంకొక ప్యాన్లో బటర్ వేసుకొని నేను మష్రూమ్స్ ఫ్రై చేసుకుంటున్నాను. ఈ ప్యాన్ ఊడి రావాలి సరిగ్గా. సో మష్రూమ్స్ యాడ్ చేసుకున్నాం ఫైనల్గా. అంతే గైస్, సో మన టేస్టీ యమ్మీ యమ్మీ టమాటో మష్రూమ్ పాస్తా రెడీ. టేస్ట్ చెప్పాను కాదండి మరి. నిజంగా బాగుందా? నీకంటే నాకంటే బాగుందా? నువ్వు చేసిన కంటే. థ్యాంక్ యూ. తినిపోయిందా నానా? టమాటో మష్రూమ్ పాస్తా టేస్ట్ చేద్దాం. ఎప్పుడైనా ఎక్స్ప్రెషన్ ఇవ్వాల్సిందే. ఏందన్నా ఎక్స్ప్రెషన్? పాస్తా అంతే ఇలాగే ఉంటుంది. పాస్తా అలాగే ఉంది. బాగుందా? బేసిక్లీ మా నాన్నకి అంతా ఇండియన్ ఫుడ్ ఇష్టం. ఇలాంటి ఇటాలియన్, చైనీస్ ఇవేవి పడవు. పెట్టుద్దాం, బండి పెట్టుద్దాం పాస్తా. సరే, అదైనా హిట్ అవుతుంది. అదైనా చేయడం వచ్చు కదా నాకు. బండి వరకు వెళ్ళాలండి.